అతనికి లెక్క లక్ష కోట్లు తిన్నవాడికి ఆ 72,000 పెద్ద విషయం కాదు కదా, అది డబ్బు కింద చూస్తాడు తప్పితే అదొక భక్తుల యొక్క మనోభావం కింద ఎందుకు చూస్తాడండి? చూడ కదా, సనాతన ధర్మం ఇవన్నీ లేకపోతే ఒక భక్తుల యొక్క మనోభావం, మన హిందూ ధర్మం ఇవన్నీ ఆలోచించే వాళ్ళకైతే అదే ఆలోచన వస్తుంది. 72,000 కాదు, ఒక భక్తుడి మనోభావం అని చెప్పనేది ఆలోచన వస్తుంది. కానీ ఒక 1,00,000 కోట్లు తిన్నవాడికి ఇది అసలు డబ్బు కింద లెక్క వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆల్రెడీ టీటీడీకి 14 కోట్లు ఇచ్చేసాడు అది ఇదని మాట్లాడుతున్నాడు. అంటే ఈయన దగ్గర ఉన్నదేమో మాక్సిమం 100 కోట్లు పెట్టారు. అంటే మిగతా డబ్బు అంతా ఏమైందని అంటారు. అది ఆయనకే తెలియాలి. ఎందుకంటే లెక్కలు అవ్వచ్చు ఏదైనా సరే. ఆయన ఎలా చెప్తా ఉంటాడంటే తమ్మిని భీమిని చేసి అసలు అన్ని తప్పులు చేస్తాడు. కానీ నేనేమి ఎరగ నాకేంటి అసలు లైట్ గా తీసుకుంటాడు. అంటే ఎదుటాలకు కూడా అవును నిజమే కదా 70-60 కదా ఏంటి ఇంత చిన్న అమౌంటే కదా అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు. అంతేగాని ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఆ ఉన్న ప్లేస్ ఏంటి, అది 70-60 ఏదో ఒక ఇంట్లో తీసుకున్నాడు అనుకోండి, అది పోలీసులు కూడా పట్టించుకోరు. కానీ అది స్వామివారి యొక్క ముఖ్య ఆయన ఆధీనంలో ఉన్న పరిస్థితి, అలానే ఒక భక్తుడి మనోభావం పరిస్థితి అదేని లెక్క చేయట్లా.